కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నిన్నటి దినమంతా మీరు క్షేమకరంగా ఉన్నారని, మీ యొక్క దినచర్య, మీ యొక్క పనిపాటుల్లో ఆయన కృప మీకు తోడుగా ఉందని నమ్ముతూ మరొక దినాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఉదయకాలము ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ఒకవేళ చేయకపోతే దయచేసి ప్రార్థన చేసుకుని వాక్యం చదివిన తర్వాత మీ దినచర్యలో ముందు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెజ్రా గ్రంథము 5వ అధ్యాయము. యెజ్రా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనములో చివరి మాట, ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. మరొకసారి, ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఇది ఒక అద్భుతమైన మాట. మందిరాన్ని కట్టడానికి పూనుకున్న వారి యొక్క పనిని చూసి నది అవతల ఉన్నవారు రాజు అయిన దర్యావేషుకు ఇస్తున్న రిపోర్టు ఏమిటి అంటే, అయ్యా, అక్కడ మందిరం కడుతున్నారు, ఆ మందిరము చాలా త్వరగా కట్టబడుతుంది, వారి చేతిలో అది వృద్ధి అవుతూ ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే వారు గమనించింది ఏమిటి అంటే, వీరి చేతిలో అది త్వరగా జరగడం, అది వృద్ధి చెందడం అనేది కనబడుతుంది. ప్రియపెట్టారా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అది చేతి వృత్తే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా సరే వృద్ధి చెందాలి అని ఆశపడతాం. వృద్ధి చెందితేనే కదండి మనం కూడా సంతోషంగా ఉంటాం. వృద్ధి చెందకపోతే అది ఒక విచారమే కదా. ఒక పరిచర్యలో వృద్ధి చూడాలనుకుంటాం, ఒక ఆర్థికపరమైన విషయాల్లో వృద్ధి చూడాలనుకుంటాం, మన తలపెట్టే పనుల్లో వృద్ధి చూడాలి అని అనుకుంటాం. ఇక్కడ వీరి చేతుల్లో అది వృద్ధి అవ్వడం కనబడుతుందంట. కొంతమంది చేతుల్లో ఏ పని పెట్టినా వృద్ధి ఉండదు. అంటే విమర్శించడం కాదు, కానీ కొంతమంది అలాగుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వారి పని త్వరగా జరుగుతుందంట, అది వారి చేతుల్లో వృద్ధి అవుతుందంట. ఇది వాస్తవానికి ఇది దర్యావేషు కాలంలో ఆగిపోయిన మందిరం. ఇది కట్టబడుతూ నిలిచిపోయిన మందిరం. అయితే నిలిచిపోయినా సరే ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా, వీళ్ళిద్దరూ కూడా ధైర్యం చేసి, వీళ్ళిద్దరూ కూడా మన యెరూషలేము ప్రజలందరినీ సమకూర్చి వారితో దేవుని నామం గురించి మాట్లాడుతూ ప్రకటించి మరలా ఈ మందిరాన్ని కట్టనారంభించారు. అంటే ఆగిపోయిన మందిరాన్ని మరలా తిరిగి కడుతూ ఉన్నారు. అందులో వృద్ధి మరలా కనబడుతుంది. చూసారా? ప్రియదేవుని బిడ్డలారా, ఎంతగా ఈ పని వీరి చేతిలో వృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? ఆటంకాల మధ్య కూడా, అవరోధాల మధ్య వీరి యొక్క పని త్వరితగత అవడానికి, వృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే, మొదటిదిగా దేవుని మాట ప్రకారం వారు మరలా కట్టడం ప్రారంభించారు. దేవుని మాట ప్రకారం, అవును. రెండవదిగా వారితో పాటు దేవుని ప్రవక్తలు వారికి సహాయము చేయుచూ వచ్చారు. చూసారా? దేవుని మాట, రెండవది ఆయన చేత పిలువబడిన, ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు ఈ యొక్క పనిలో వారికి సహాయము చేయుచూ వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా వృద్ధి చెందాలి అంటే నీ జీవితంలో దేవుని మాట ప్రకారం, దేవుడి చిత్త ప్రకారం, వాక్యానుసారంగా
నువ్వు ప్రారంభిస్తే ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వృద్ధిని మాత్రం చూస్తాం. మొదట్లో నీకు కొంచెం ఆటంకాలు రావచ్చు. మొదట్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అయ్యో! దేవుని చిత్త ప్రకారంగా ప్రారంభించానే, దేవుని చిత్తానుసారంగానే నేను ముందుకు నడుస్తున్నానే, అయిన సమస్యలేంటి, ఇబ్బందులేంటి అనుకోవద్దు. కొన్నిసార్లు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ తప్పకుండా అది వృద్ధి చెందుతుందన్న సంగతి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ పనిలో యోధా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు 4వ అధ్యాయంలో మాట్లాడుతూ చెర నివారణైన వారు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము, ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. చూసారా, వీరికి విరోధులైన వారంట వీరితో పాటు కలిసి మేము కూడా ఈ పనులు పాలిభాగస్థులం అవుతాము, మమ్మల్ని కూడా కట్టనివ్వండి, మమ్మల్ని కూడా సహాయం చేయనివ్వండి అని అడుగుతున్నారు. అయితే దానికి జెరుబ్బాబెలు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. మీ సహాయము మాకు అవసరం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వృద్ధి చెందాలి అంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన వారిని, లేకపోతే నీ దర్శనము తెలియని వారిని, లేకపోతే దేవుని సందులో వాక్యానుసారము కాని వారిని కొన్నిసార్లు కలిసి ప్రయాణం చేస్తే వృద్ధి చూడలేం కొన్నిసార్లు. అవును ప్రియబిడ్డలారా, అంటే దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తులను కలుపుకున్నా కొన్ని పర్యాయాలు లోకాన్ని అనుసరించి నడిచిన సరైన వృద్ధి చూడలేం. ఇక్కడ వారిని విసర్జించి మేము మాత్రమే కడతాము అని జెరుబ్బాబెలు నిర్ణయంతో ఆ పనిని ప్రారంభించారు. ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒకటి వృద్ధి చెందాలంటే విసర్జించవలసింది విసర్జించాలి, ధరించవలసింది ధరించాలి, నడవవలసిన రీతిలో నడవాలి. నీ జీవితంలో కూడా నీ పని వృద్ధి చెందాలి అంటే, నీ వ్యాపారం వృద్ధి చెందాలంటే ఆ వ్యాపారంలో న్యాయం ఉండాలి, ఆ వ్యాపారంలో దేవుడి చిత్తం ఉండాలి, ఆ వ్యాపారము దేవుడికి ఇష్టమైనదే ఉండాలి. అంతే మాత్రమే కాదు, అన్యాయము నచ్చనిది ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది అందులో ఉండకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో నీ పని కూడా వృద్ధి చెందాలి అంటే దేవుని మాట ప్రకారం, దేవుడి చిత్త ప్రకారం, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నీ పని వృద్ధి చెందుతుంది. అది నీ చేతిలో త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వారి చేతుల్లో ప్రోభ పని వృద్ధి చెందినట్లుగా మా బిడ్డల యొక్క ఈ వాక్యం వింటున్న వారి యొక్క చేతులలో కూడా వారి వృత్తులను, వారి వ్యాపారాలను, వారి యొక్క ఉద్యోగములను, వారి ఆర్థిక పరిస్థితులను వృద్ధి కలిగించేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుకు నాయన విసర్జించవలసిన ప్రతి చెడును విసర్జించి నేను కేంద్రంగా తీసుకుని నీ వాక్యాన్ని, నీ మాటను కేంద్రంగా తీసుకుని ఆధారపడి ముందు కొనసాగలిగిన కృప దయచేయండి. ప్రతి ఒక్క వ్యాపారం, వారి చేతి పనులు, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఆశీర్వదించబడాలి నాయన, దీవించబడాలి నాయన. అనారోగ్యంగా స్వస్థపరచని హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల అసమాధానం వారు జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా పోగొట్టుకుని కన్నీరుతో ఏడుస్తున్నారేమో ఎవరైనా వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయినా ఐసీలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు మా బిడ్డలు వారి దినచర్య అంతట్లో మీరు తోడై ఉండి మీరు బలపరచమని, మహిమ పొందమని సమస్తని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.